కొంతమంది విద్వాన్మణులను దర్శిస్తే వారు సరస్వతులుగా సాక్షాత్కరిస్తుంటారు, కొంతమంది బృహస్పతులుగా సాక్షాత్కరిస్తుంటారు, కొంతమంది వాచస్పతులుగా సాక్షాత్కరిస్తుంటారు. కానీ ఈ వేదిక మీద అలంకరించినటువంటి వారిని చూస్తే సరస్వతులుగా, బృహస్పతులుగా, వాచస్పతులుగా ఈ త్రివేణి సంఘంగా నాకు దర్శనమిస్తున్నారు. అలాంటి వారిని కలుసుకోవడం దర్శనం చేసుకోవడం నా అధికారం భావిస్తున్నాను. సారి తెలుగు పాడారు, శంకరాపల్లిలో ఉన్నటువంటి పాట. శంకర శాస్త్రి ఒక మాట అంటారు, పాశ్చాత్య పెనుతుఫాను ప్రభావానికి రెపరెపలాడుతున్న సంప్రదాయ జ్యోతిని సంరక్షించడానికి తమ అమృత హస్తాలను అడ్డుపెట్టినటువంటి ఆ మహనీయులెవరో వారి పాదాభివందనలు. అలాగా ఈ సత్సంప్రదాయ జ్యోతిని, రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ జ్యోతిని తన రామాయణ గ్రంథం ద్వారా అడ్డుకుంటూ తర్వాత మన సంస్కృతిని అఖండంగా శోభింపచేయడానికి ఉద్యుక్తులైనటువంటి వైరాగ్య ప్రభాకర శాస్త్రి గారి నమస్కారం. వాల్మీకి రామ మంత్రాన్ని తాకిన తర్వాత ఆయనకు వైరాగ్యం కలిగింది. ఆ రామ మంత్రం తాకకుంటే, రామరచన చేయకుంటే తన ఇంటి పేరుకొని వైరాగ్యం సంభవించింది సార్. అలాగా అది ఒక ముక్తిదాయకం. వైరాగ్యం అంటే ఒక ముక్తిదాయకం. కనుక భగవంతుడు మనం చేసేటువంటి అనేక సంవత్సరాల తపస్సుకి తర్వాత ప్రత్యక్షమైతే మనం కోరుకునేది ఏంటంటే ఆ వైరాగ్యాన్ని ఆయన దగ్గరికి చేర్చుకోవాలి. కానీ వారి ఇంటి పేరుని అలాగా అలంకరణగా ఒక విశేషణంగా ఉన్నది వైరాగ్యం. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఈ సభలో కూర్చున్నటువంటి వాళ్ళు వాచస్పతులుగా, బృహస్పతులుగా, సరస్వతులుగా నాకు శోభిస్తుంటే సారు మాత్రం 3 గ్రంథాలు రాసిన వారు విశ్వనాథ సత్యనారాయణ లాగా నాకు కనిపిస్తున్నారు. ఇన్ని గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి నాకు తెలిసి విశ్వనాథ సత్యనారాయణ గారిని చెప్తుంటారు. మళ్ళీ నేను చూస్తున్నాను. సారు సాహితీ సభలకి అది ఎంత దూరమైన, నేను కూడా అనేకమైనటువంటి సాహితీ సభలు చేస్తే ఇంత సుదూరం నుంచి వచ్చి సాహిత్యం మీద ఉన్నటువంటి అభిరుచితో, సాహిత్యం మీద ఉన్నటువంటి అభిమానంతో హాజరయ్యేటువంటి ఒక సుగుణమూర్తి మన వైరాగ్య పాఠశాల. వారి ఉన్నటువంటి ఆ సాహితీ ప్రతిష్టకి నిజంగా అభినందనాలు తెలియజేసుకోవాలి. అలాగా 100 గ్రంథాల విరచితమైనటువంటి కళాన్ని పొందినటువంటి వైరాగ్య ప్రభాకర్ సార్ గురించి ఒక కవితాంశం వారి సన్నిధానానికి నిర్వహించారు. ఓ జనగాన పాంచరి కోష్ణ కవోష్ణ భాష్ప భారాదర సక్త పాలకమల భయ శోభిరేఖ సాహితీ శాఖ రాగసుధా చంద్రమ నేత్రాంత నరహాసముల నైకమంత విద్యుత్ విద్వత్త వేదాంబర స్ఫురద్దయా సాగర రాశి తీరస్థ శోభిత రూపిత విలసిత సాహితీ శాఖ విద్యసుత. మీరు సురభి రూపము, సవితృ రూపము, సుధాంశు రూపము, సుస్వాంతమైన మీ సాహిత్యం సుఖ్యమై హృద్యమై మా హృదయాంతరాళముల ఆనంద ప్రవణమై శైశవమైన సార్వరమైన బ్రతుకుల్లో వత్సరులై వదాన్యులై మంద్యులై శేషి శౌక్తికమై విద్యాశాఖ సాహితీ శాఖల ముక్తికమై శ్రీకరమై వ్యవహారమై కాంతులతో క్రాంతులతో శాంతులతో శ్రీతులతో ఆశ్రితులతో స్వీల స్నేహ గరత్వమై శస్విధాన సమల విస్తృతితమైన విభక్తాన భిన్నతమైన విమలాత్మల విరున్నూక విరాడిలో వినిర్గమించు విరువాగమై పుణ్యవర్తనమై పుణ్యనర్తనమై పుణ్యకీర్తనమైన ప్రవర్తనముతో శివరించని సించినిలో మార్పులో మీ వివవస్త సాహితీ వివర్ధన. అది ఎంతో మంది సాహితీ వారితో పాటుగా ఇక్కడ ఆసీనులైనటువంటి మామూలుగా చెప్తుంటారు, మద్యపానానికైతే
100 మంది అయినా వస్తారు, పద్య గానానికి అయితే 10 మంది కూడా రాని చెప్తున్నారు. కానీ ఇది కౌరవ సభ కాదు, గౌరవ సభగా శోభిస్తాం. ఎందుకంటే అయినా కానీ ఇది ఈ సారు చెప్పినట్టుగా సభ నిండిపోయింది. ఎప్పుడో రవీంద్ర భారతిలో కూడా కనిపించినంత సంఖ్య మన కరీంనగర్లో కనిపిస్తుందంటే ఈ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు అలాంటి. ఈ మధ్య ఆస్కార్ అవార్డులు పొందినటువంటి గీత రచయిత చంద్రబోస్ కూడా పుట్టిన గడ్డ ఇదేననుకుంటారు కరీంనగర్. చంద్రబోస్ గారే కాకుండా సుద్దాల అశోక్ తేజ గారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. సి నారాయణ రెడ్డి వారు పుట్టినటువంటి గడ్డ కూడా ఇదే. పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. సినారే గారు, పివి నరసింహారావు గారు ఇలాంటి మహోన్నతమైనటువంటి సాహితీవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ ప్రకాంతులు అలాంటి వాళ్ళు పుట్టినటువంటి పవిత్రమైనటువంటి గడ్డగా నాకు ఈ కరీంనగర్ సాక్షాత్కరిస్తుంది.